తక్కువ పెట్టుబడి, తరగని డిమాండ్, ప్రీమియం బ్రాండ్ సపోర్ట్ తో మిస్టర్ ఆప్టికల్స్ ఫ్రాంచైజీ మీకోసం. కాల్ మిస్టర్ ఆప్టికల్స్ టుడే. వెంకటరామయ్య గారి తాలూకా అంటూ మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఒక మంచి సినిమాతో వచ్చేస్తున్నారు. సో ఈ ఫోక్ జర్నీ నుంచి ఫిలిం ఇండస్ట్రీ జర్నీ వరకు ఆవిడ మాటల్లో తెలుసుకుందాం ఆవిడ జర్నీ గురించి. నమస్తే. నమస్తే. ఎట్లా ఉంది వెంకటరామయ్య గారికి ఫ్యాన్స్ మొదలయ్యారా? వెంకటరామయ్య గారి తాలూకా సినిమా అంటే ఎమోషనే కాదు, సరదా కూడా ఉంటుంది. నీకు ఈ గరికి పడిపించేట్రా? మా గురువు గారు ఏం చెప్పినా నిజమే చెప్తారు కదా. మాట వినని వాడినే కొడుకు అంటారు. నేను అమ్మాయి 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాను నాన్న. చెప్పిన మాట విన్నట్టు నటించేదాన్ని కూతురు అంటారమ్మా, పెద్ద తేడా లేదు. మీ ఇష్టం అమ్మా. మంచిగా ఫోక్ సింగర్ గా పేరు సంపాదించుకున్నావు, పాటలు రాస్తున్నావు, పాటలు పాడావు. ఓకే. బట్ ఒక్కసారిగా ఈ ప్రొడ్యూసర్ గా మారే ఈ విధానం ఏ విధంగా చూడాలి? అంటే భగవంతుడిచ్చిన వరం అనుకోవాలంతే. అటువైపు ఎందుకు వెళ్ళిపోయానో. సరే, మాకు కోమలి అనగానే సారంగధర్య గుర్తొస్తుంది కాబట్టి నీ లైన్స్, నీ లిరిక్స్ ఒకసారి పాడతావు ఒక 2 లైన్లు. దాని కుడి భుజం మీద కడువా, దాని కుత్తె పురవికలు మెరియా, అది రమ్మంటే రాదు రసెలియా. ఫస్ట్ రీచ్ వచ్చిన పాట ఏంటి? కలిగినోరింటికి నన్నిచ్చిన. ఒకసారి పాడు. కలిగినోరింటికి నన్నిచ్చినావా, కంటి రెప్పల ఒడ్లు దంచుతున్నావా, ఉంటి కూర తిన్న నాది పుట్నిల్లు, తబటి కుడుములు తిన్న తల్లి గారిల్లు. దాని తర్వాత ఇంకా మంచి పేరు తీసుకొచ్చిన పాట ఏంటి? ఇప్పుడు బాలంతరాలని ఎక్కువగా ట్రెండింగ్ లో ఉంది. బాలింతరాలు ఒకసారి పాడతావా? బయలెల్లు బయలెల్లవమ్మా, బాలంతరాల బయలెల్లు, బయలెల్లు బయలెల్లవమ్మా, బాకి నీకు తీరినదమ్మా. బొట్టు కోసిన కొడలారలేదు, పసిపిల్ల ఎడుపగలేదు. మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఈ తెలంగాణ పాటల్ని సినిమాల్లో పెడుతున్నారు. ఇంకొంచెం ఎక్కువగా వాళ్ళకి వెల్కమ్. సినిమాలో పెట్టడం కంటే ఎక్కువ బయట ఎక్కువ రీచ్ వస్తుంది. అవునా? వాటిని వాళ్ళ ఓన్ చేసుకుంటున్నారు. ఈ మధ్యలో మొన్న అన్న గుండె బాధపడనంత వరకు తప్పేమీ లేదేవో బిడ్డ, కన్న గుండె బాధపడనంత వరకు తప్పేమీ లేదేవో బిడ్డ. అర్థాలు చూడు. అన్న అంటే తోడబుట్టినాడు, కన్న అంటే తండ్రి. ఆ గుండె ఈ గుండె 2 బాధపడనంత వరకు తప్పు లేదు. అసలు ఎంత మంచిగా అర్థం. అన్న గుండె బాధపడనంత వరకు తప్పేమీ లేదేవో బిడ్డ, కన్న గుండె బాధపడనంత వరకు తప్పేమీ లేదేవో బిడ్డ, నిన్ను నేను దాచేస్తే సాన తప్పైపోతదే బిడ్డో, కొంగు జుట్టు సింగు చెక్కు దుమ్ములే పాలే దుంకితాయి మబ్బులో. సో ఇవన్నీ స్టార్ట్ అప్పుడు అసలు ఎట్లా ముందుకొచ్చావు? ఒక్కొక్క అడుగు ఎలా ముందుకేసావు? అసలు నేను ఇది స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర ఒక 1 రూపీ కూడా లేదు. అనుకోలేదు నేను ప్రొడ్యూసర్ని అవుతా అని. కానీ మా ఊరు వాళ్ళ సహాయంతో, నా భర్త సహాయంతో నేను ముందుకు రావడం జరిగింది. రేపటి రోజున నేనంటూ బయటపడకుంటే ఎన్నో కష్టాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. దైవం నిర్ణయించింది, నేను ముందుకు వెళ్ళిపోయినా సినిమా తీసిననేది ఒకటే. ఎన్ని రోజుల నుంచి ట్రావెల్ చేస్తున్నావు సినిమాతో? ఎప్పుడు మొదలు పెట్టారు? 2 years అవుతుంది. 2 ఏళ్ళు అవుతుంది. మరి ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్స్ ఇదంతా బాగానే జరుగుతుందా? జరుగుతుంది. ప్రైమ్ షో నుండి నిరంజన్ రెడ్డి గారు ప్రైమ్ షో డిస్ట్రిబ్యూటింగ్, ప్రైమ్ షో రిలీజింగ్ అని వేసుకొని విడుదల చేసుకోమని చెప్పడం జరిగింది. తన మంచి మనసు. సరే, ఇప్పుడు నాన్న పాట అనగానే విమానాల పాట గుర్తొస్తుంది కదా, ఆ లిరిక్స్ గుర్తున్నాయా చరణ్ అర్జున్ గారు? నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు, దశరథ మహారాజే నాన్నై పుట్టాడు. ప్రభాకర్ గారు ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. అంటే ఆ కథ ఆయనకి ఎంత బాగా నచ్చితే వాళ్ళ అమ్మాయిని ఫస్ట్ డెబ్యూగా లాంచ్ చేస్తారు. అవును. ఏం చెప్తావు దివిజ యాక్టింగ్? అంటే ఇప్పుడు మురళీధర్ గారు ఏమన్నారు, నాకు ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చి పెడుతుంది, చాలా మంచి సినిమా, నేను ఇందులో చాలా బాగా చేశాను, నాకు పెద్ద రోల్ ఇచ్చిండ్రు అని చెప్పిండ్రు కదా. అదేవిధంగా దివిజాపు కూడా నాన్నతో పాటుగా ఉంటుంది ఆవిడ క్యారెక్టర్. ఏం మెసేజ్ ఏమిస్తావు? నీ సినిమాకి రావాలంటే ఎందుకు రావాలి అని అడిగే వాళ్ళకి నువ్వేం చెప్తావు? ఎందుకు రావాలి అంటే మన పల్లెల్లో ఉన్న పరిస్థితులను మనం మర్చిపోతున్నాం చాలా వరకు. అంటే మేము మర్చిపోతున్నామా అని నేను చెప్పడం కాదు, చాలా వరకు మర్చిపోతున్నాం ఎంతో కొంత. ఈ పొలం మా నాన్నకి చాలా ఇష్టమైనది. ఆ చేతులతో నేనే ఈ భూమిని అమ్మాల్సి వస్తుందని అనుకోలేదు.
నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సో ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పొచ్చు. బేసికల్గా మనం ఏదైనా కూడా టాలెంట్తో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలనుకుంటాం. బట్ టాలెంట్ ప్రూవ్ చేసుకునే ప్లాట్ఫామ్ అనేది అందరికీ చాలా ప్రత్యేకంగా చెప్పొచ్చు. రీసెంట్ టైమ్స్లో ఫోక్ సింగర్స్ ప్రతి ఒక్కరూ వారి టాలెంట్తో ముందుకెళ్తూ ఉన్నారు. సో ఒకప్పుడు సారంగధర్య అనగానే మనకి సాయి పల్లవి అలాగే శేఖర్ కమల గారు గుర్తొచ్చేవాళ్ళు. బట్ సారంగధర్య లైన్స్ గురించి మాట్లాడితే ఫోక్ సింగర్ కోమలి గురించి అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఆ పాట తర్వాత ఎన్నో మంచి మంచి పాటలు పాడింది, మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పుడు కొంచెం కొత్తగా యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్గా వెంకటరామయ్య గారి తాలూకా అంటూ మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఒక మంచి సినిమాతో వచ్చేస్తున్నారు. సో ఈ ఫోక్ జర్నీ నుంచి ఫిలిం ఇండస్ట్రీ జర్నీ వరకు ఆవిడ మాటల్లో తెలుసుకుందాం ఆవిడ జర్నీ గురించి. హాయ్ అక్క. హాయ్. నమస్తే. నమస్తే. యా, వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. హ్యాపీయా? ఇప్పుడు మొత్తానికి సరదాగా చేద్దామా లేదంటే ఎమోషనల్గా చేద్దామా? మన సినిమా ఎమోషన్ కాబట్టి ఎమోషన్గా చేద్దాం. ఎమోషనల్గా చేద్దాం. ఓకే, సూపర్. మొత్తానికి వెంకటరామయ్య గారి తాలూకా గత కొన్ని రోజుల నుంచి బాగా వినిపిస్తోంది. అంటే నువ్వు ఎంత కష్టపడి ఈ సినిమాని బయట తీసుకొస్తున్నావు అనేది చాలామంది జనాలకు తెలియదు కాబట్టి, సో ఆ ఈవెంట్లో నువ్వు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈరోజు ప్రొడ్యూసర్గా పరిచయం అవుతున్నావు కాబట్టి చాలామంది ప్రేక్షకులకి తెలియాలని ఒక మంచి ఇంటర్వ్యూ చేద్దామని ప్లాన్ చేశా. సో మొత్తానికి వచ్చేసావు. ఎట్లా ఉంది? వెంకటరామయ్య గారికి ఫ్యాన్స్ మొదలయ్యారా? వెంకటరామయ్య గారి తాలూకా సినిమా అంటే ఎమోషనే కాదు, సరదా కూడా ఉంటుంది. సరదాతో సహా మంచి పల్లెటూరి వాతావరణం, ఒక ఫాదర్ సెంటిమెంటు, ఒక ఆడబిడ్డ కన్నీటి కథ, అసలు మన జీవితం అంటే ఏంటి అనేది మనం చూసుకోవచ్చు ఆ సినిమా ద్వారా. మంచిగా ఫోక్ సింగర్గా పేరు సంపాదించుకున్నావు, పాటలు రాస్తున్నావు, పాటలు పాడావు. ఓకే. బట్ ఒక్కసారిగా ఈ ప్రొడ్యూసర్గా మారే ఈ విధానం ఏ విధంగా చూడాలి? అంటే భగవంతుడిచ్చిన వరం అనుకోవాలంతే. అటువైపు ఎందుకు వెళ్ళిపోయాను అంతే. చేయాలనుకున్నా తీసేసిన, రిలీజ్ వరకు వచ్చిన, అందరి సపోర్ట్ ఉంది కనుకనే రాగలిగిన. కానీ దాన్ని తీయడానికి దాని వెనకాల ఉన్న కష్టం అది ఇంకా వేరే. సరే, మాకు కోమలి అనగానే సారంగధర్య గుర్తొస్తుంది కాబట్టి నీ లైన్స్, నీ లిరిక్స్ ఒకసారి పాడతావు ఒక 2 లైన్లు? దాని కుడి భుజం మీద కడువా, దాని కుత్తె పురవికలు మెరియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సారంగధర్యా, దాని పేరే సారంగధర్యా, దాని ఎడమ భుజం మీద కడువా, దాని ఏజెంటు రవికలు మెరియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సారంగధర్యా, దాని పేరే సారంగధర్యా. అదే యాక్చువల్లీ కొన్ని పాటలకి అర్థాలు మాకు తెలియదు, కొన్ని తెలుసుకున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఫస్ట్ మీరు లైన్ తీస్తున్నారు కదా, దాని కుడి భుజం మీద కడవా అన్నారు కదా, అసలు ఆ నెక్స్ట్ వర్డ్కి అర్థం ఏంటి? అసలు ఆ పాటకి అర్థం ఏంటి చెప్పండి. కుత్తే ఫ్రై కంటే ఫిట్నెస్ అన్నమాట, కుత్తంగా ఉండడం. ఓకే ఓకే. అది కుత్తంగా ఉన్నప్పుడు అందంగా ఉంటూ మెరుస్తుంది అనమాట. ఓకే ఓకే, సూపర్. తెలంగాణ భాషకి చాలా మంచి అర్థాలు ఉన్నాయి అయితే మొత్తానికి. అవును. ఓకే. సో ఆ పాట తర్వాత మళ్ళీ ఎలా జర్నీ స్టార్ట్ అయింది నీది? అంటే ఆ పాట మళ్ళీ నన్ను వెలుగులోకి తీసుకొచ్చింది. దాని తర్వాత నేను ఫోక్ సింగర్ని కాబట్టి నేను కూడా లిరిక్స్ రాయగలను, పాడగలను, నాకు కూడా ఎంతో కొంత టాలెంట్ ఉంది కదా. ఈ మధ్యలో అందరూ సోషల్ మీడియాలో ఛానల్స్ పెట్టుకోవడం జరిగింది. దాన్ని ఉద్దేశంగా తీసుకొని కోమలి అఫీషియల్ అని ఒక మంచి ఛానల్ పెట్టుకొని దాంట్లో సెంటిమెంటల్ సాంగ్స్ వదలడం జరిగింది. అన్ని సెంటిమెంట్ సాంగ్సే, ప్రతి ఒక్క సాంగ్స్ మిలియన్లలో వెళ్ళిపోయింది. మంచి హిట్ వచ్చింది, మంచి పేరు వచ్చింది. ఓకే, సూపర్. కోమలి అనగానే ఒక కుటుంబానికి విలువనిచ్చే పాటలని, ఒక పల్లెల్లో ఉన్న పరిస్థితులని, ఒక మట్టి వాసనని మా ముందుకు తీసుకొస్తుంది అనే కాన్సెప్ట్తోని ప్రతి ఒక్కరు నా పాటను ఫాలో అవుతారు. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారక్క యూట్యూబ్ ఛానల్కి? 150,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ మంచిగా ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఒక పాట పెట్టేస్తే ఒక నెల రోజులనే 10 మిలియన్లు వెళ్ళిపోయింది. 10 మిలియన్ ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ రీచ్ వచ్చిన పాట ఏంటి? కలిగినోరింటికి నన్నిచ్చిన. ఒకసారి పాడు. కలిగినోరింటికి నన్నిచ్చినావా, కంటి రెప్పల వడ్లు దంచుతున్నావా, కంటి రెప్పల వడ్లు దంచుతున్నావా, వడ్లు దంచిన పొట్టు శ్రీ పెంట పాలు, ఆత్మగల్లా బిడ్డ అల్లుండ్ల పాలు, ఆత్మగల్లా బిడ్డ అల్లుండ్ల పాలు, పుంటి కూర తిన్న నాది పుట్నిల్లు,
తవటి కుడుములు తిన్న తల్లిగారిల్లు, తవటి కుడుములు తిన్న తల్లిగారిల్లు, తిన్నది తినంది కన తల్లి కెరుక, ఆర్షి కట్టము చెప్పే అత్తకే మెరుక, ఆర్షి కట్టము చెప్పే అత్తకే మెరుక. ఆర్షి కట్టం అంటే ఎక్కువ పని. ఓకే ఓకే. అత్త ఎక్కువ పని చెప్తుంది, అమ్మ చెప్పదు కదా మనకి. అది దాని అర్థం అయితే మొత్తానికి. ఈ లిరిక్స్ కూడా మీరే రాశారా? ఎంత వ్యూస్ వచ్చింది ఈ పాటకి? 20 మిలియన్. 20 మిలియన్ ఎన్ని డేస్లో? ఒక 2 ఇయర్స్లో, 2 సంవత్సరాల్లో 20 మిలియన్. ఓ సూపర్. అంటే చాలా మంచి రీచ్ వచ్చినట్లే. అంటే ఎక్కువగా ఇప్పుడు ఆడపిల్లలకు సంబంధించిన పాట అంటే ఇది ఎక్కువ చూస్తారు. ఇప్పుడు దాని తర్వాత ఇంకా మంచి పేరు తీసుకొచ్చిన పాట ఏంటి? పాప బలగం అనొచ్చు, మదన సుందరి, అన్నీ కంటే ఇప్పుడు బాలంతరాలని ఎక్కువగా ట్రెండింగ్లో ఉంది. బాలింతరాలు ఒకసారి పాడతావా? బయలెల్లు బయలెల్లవమ్మ బాలంతారాల బయలెల్లు, బయలెల్లు బయలెల్లవమ్మ బాకి నీకు తీరినదమ్మా, ఎవరయ్యా మీరెవరయ్యా అర్ధరాత్రి వేళ స్వామి, ముక్కు పచ్చాలారలే స్వామి, పసిముఖము చూడలే స్వామి, నీ అప్పులు సప్పులు వాసినవే, నీ ఆశలు గోషలు తీరినవే, నీ డప్పుల సప్పుడు మోగినదే, బయలెల్లు బయలెల్లవమ్మ బాలంతారాల బయలెల్లు, బయలెల్లు బయలెల్లవమ్మ బాకి నీకు తీరినదమ్మా, నా అందాలు అగ్గిల గాలినవే, నా బంధాలు బొందల గప్పినవే, నా వందలు మన్నుల కలిసినవే, కట్టుకున్న పెనిమిటి స్వామి కలిసి ఉంటే నిందేల స్వామి, ఒట్టు వేసి ఒప్పుకున్నాడే జంట నన్ను వీడనన్నాడే. ఆ పాటే ఏడుస్తూ ఉంటుందా, ఎమోషనల్ గా ఉంటుందా? అవును, ఏడ్చేస్తున్నావు పాడేటప్పుడు కూడా? అంటే ఆవిడే చనిపోతుంది కదా. ఓకే. బాలెంతరాల బయలెల్లమంటే యమధర్మరాజులు పంపించిన యమభటులు వచ్చి ఆవిడకప్పుడు సంతానం లేకపోతే ఆడపిల్ల ఏం కోరుకుంటుందంటే అన్నిటికంటే ఎక్కువ అమ్మతనాన్ని కోరుకుంటుంది. నువ్వు నాకు సంతానం ఇస్తే నీకు సంతానం ఇస్తా కానీ నీకు ఈ భూమి మీద బతికేది లేదు, సంతానం కలిగితే నీ కొడుకు పుట్టిన మరుక్షణమే నువ్వు చనిపోతావంటే, నేను చనిపోయినా పర్వాలేదు అమ్మ అని పిలుచుకునే ఒక పిలుపు ఒక క్షణం ఉన్నా చాలు, నేను అమ్మనైతే చాలని అప్పుడు శివుడికి మాటిస్తుంది తల్లి. తను మర్చిపోయింది అనుకుంటుంది. కొడుకు పుట్టిన మరుక్షణమే యమధర్మరాజు యములను పంపిస్తాడు తీసుకుపోవడానికి. అప్పుడు ఆమె వెళ్ళిపోతుంది కదా, నేను వెళ్తున్న కొడుక, ముక్కు పచ్చలారలే, బొడ్డు కోసిన కత్తారలే, మంత్రసాని ఇంకెళ్ళనేలే, నేను వెళ్ళిపోతున్నా, నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఈ భూమి మీద ఏ విధంగా బతుకుతావు, నారు పోసిన నారాయణుడే నీరు పోసి సాదుకుంటాడు, నీ కొడుకును చూసుకుంటాడు, భూమి మీద నువ్వు ఉండరాలే అని చెప్తాడు. చెప్పి తీసుకెళ్ళిపోతాడు. వెళ్ళిపోతుంటే కూడా భర్తను కూడా గుర్తు చేసుకుంటూ, నా అందాలు అగ్గిల గాలినవి, నా నిందలు ఊరిలో కలిసినవి, నా వందలు మన్నులో కలిసినవి, కట్టుకున్న పెనిమిటి స్వామి కలిసి ఉంటే నిందెలే స్వామి, తనతో కూడా నన్ను కలిసి ఉండకుండా కూడా తీసుకెళ్తాను, నేను వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏందని భర్తను, పిల్లలని, ఇల్లును, పొలమును, తనకున్న సొమ్ములను, చీరలను అన్నీ చూసుకొని, ఎన్ని ఉన్నా కూడా సొమ్ములున్నా, బట్టలున్నా, ఏ ఆస్తులున్నా, ఎన్ని ఉన్నా మనం వెళ్ళిపోతే అవేవి మన వెంట రావు, అవేవి మనకు కావు, మన కొడుకు పరిస్థితి ఏంది, మన పిల్లల పరిస్థితి ఏందని తల్లి పడే వేదనే ఈ పాట యొక్క సారాంశం. సూపర్ సూపర్. యాక్చువల్లీ లిరిక్స్లో చాలా అర్థం ఉంటుందని చెప్తుంటారు. అంటే మనకి సినిమా పాటలకి ఒక అర్థం చూస్తుంటాం. అవును. ఫోక్ పాటల్లో కొంతమందికి తెలంగాణ భాష తెలియకపోయినా కూడా ఆ భాషని తెలుసుకున్నప్పుడు ఇంత ఎమోషన్ ఉందా. అందుకే కదా ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది ఫోక్ సింగర్స్ మంచి పేరుని సంపాదించుకుంటున్నారు, ఎంతోమంది బయటకు వస్తున్నారు కదా. ఒకప్పుడు ఫోక్ ఇండస్ట్రీ, ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీకి చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఏం చెప్తావు ఒక తెలంగాణ బిడ్డగా, ఏం చెప్తావు నువ్వు? ఒక తెలంగాణ బిడ్డగానే కాదు, ఒక తెలుగు అమ్మాయిగా అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, మాటలలో ప్రతి ఒక్క మాటకు అర్థం వెతకొచ్చు. మనం మాట్లాడుకునే మాటలలో నేను తెలంగాణ బిడ్డని కాదు, వ్యతిరేకత కాదు, ఒక తెలుగు అమ్మాయిగా చెప్తున్నా. మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటలో ఒక అర్థం ఉంటుంది, మనం గ్రహించాలి. కానీ
అన్నిటికంటే క్లిష్టమైనదే తెలుగు. కానీ ఇప్పుడు ఎక్కువ కనిపిస్తున్నారుగా ఫోక్ సింగర్స్. బాగుందా మీకు ఇప్పుడు ఈ ఇండస్ట్రీ? అవును. మీ పాటలు తీసుకుంటున్నారు, ఉమ్, సినిమా వాళ్ళు కూడా తెలంగాణ పాటలు రాయించుకుంటున్నారు. అవును. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మిగతా వాళ్ళు కూడా చాలామంది ఈ తెలంగాణ పాటల్ని సినిమాల్లో పెడుతున్నారు. ఇంకొంచెం ఎక్కువగా వాళ్ళకి వెల్కమ్. సినిమాలో పెట్టడం కంటే ఎక్కువ బయట ఎక్కువ రీచ్ వస్తుంది. అవునా? ఓకే. వాటిని వాళ్ళ ఓన్ చేసుకుంటున్నారు. ఈ మధ్యలో మొన్న అన్న గుండె బాధపడనంత వరకు తప్పేమీ లేదేవో బిడ్డ, కన్న గుండె బాధపడనంత వరకు తప్పేమీ లేదేవో బిడ్డ. అర్థాలు చూడు. అన్న అంటే తోడబుట్టినాడు, కన్న అంటే తండ్రి. ఆ గుండె ఈ గుండె రెండు బాధపడనంత వరకు తప్పు లేదు. అసలు ఎంత మంచిగా అర్థమా. అన్న గుండె బాధపడనంత వరకు తప్పేమీ లేదేవో బిడ్డ, కన్న గుండె బాధపడనంత వరకు తప్పేమీ లేదేవో బిడ్డ, నిన్ను నేను దాచేస్తే సాన తప్పైపోతుందే బిడ్డో, కొంగు జుట్టు సింగు చెక్కు దుమ్ములే పాలే దుంకిత ఈ మబ్బులో, లగారే సౌండ్ సాలా దంచి కొట్టు డీజే వాలా, అరే లగారే సౌండ్ సాలా దంచి కొట్టు డీజే వాలా, వెంకట్రామయ్య హిట్ అవ్వాలా. కలిపేసావు శృతిలో. అంటే రామయ్య హిట్ అంటే ఇప్పుడు ఆ పదాలని ప్రజలు ఓన్ చేసుకోవడం కూడా అదొక మాకు దొరికిన వరమే. మేము రాసిన ప్రతి ఒక్క పదాన్ని వాళ్ళు ఓన్ చేసుకొని మా ఫోక్ సాంగ్స్ని హిట్ చేస్తున్నారంటే ఆ ప్రజలకున్న ప్రత్యేకత, వాళ్ళ మంచి మనస్తత్వం అనుకోవాలి. ఆదరిస్తున్నారు, మా పాటలను ఎక్కువ ఆదరిస్తున్నారు. ఇక్కడ ఎక్కడైనా ఈవెంట్స్ జరుగుతుంటే ఈ పాటలు ఎక్కువగా ప్లే చేస్తున్నారు. అవును. వినాయక చవితి ఇలాంటి ఫెస్టివల్స్లో కూడా ఫోక్ పాటలు ఎక్కువ వినిపిస్తున్నాయి కదా. ఒకప్పుడు సినిమా పాటలు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. నాట్ ఓన్లీ తెలంగాణ, ఏపీలో కూడా వింటున్నారు. భాషకి ప్రాంతం భేదం లేదు కాబట్టి, ఒకప్పుడు అంతా ఒకటే కాబట్టి ప్రతి చోట ఫోక్ పాటలు వెళ్ళిపోతున్నాయి. అందుకే ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ వాళ్ళ ఓన్ ప్లాట్ఫామ్స్తో పాటలు రిలీజ్ చేస్తున్నారు కదా ఎంతోమంది. చాలామంది అసలు వాటి మీద ఆధారపడి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఛానల్ వాళ్ళకు ఒక ఆస్తిలాగా అయిపోయింది. అమ్మ నాన్న ఏం సంపాదించి ఇవ్వకపోయినా కూడా పాట ఒక ఛానల్ అనేది వాళ్ళకు ఆస్తి అయిపోయింది అనమాట అది. ఇంకా ఇప్పుడు నీకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉంది పాటలు రాయాలి, నేను పాటలు పాడాలి అని? అంటే చిన్నప్పటి నుంచి పాడుతూ ఉండేదాన్ని. కానీ ఈ మధ్య రైటర్లు సింగర్లు ఎక్కువైపోవడం వల్ల కొంతమందిని అడిగితే రాస్తానడం, టైం ఇవ్వకపోవడం, అట్లా నేనే రైటర్ అయితే ఎట్లుంటుందని ఒక పాట రాసి చూస్తే దాన్ని ఆదరించారు జనాలు. ఇంకా అప్పటి నుంచి ఏదో నాకు తెలిసిన పదాలలో చిన్న రైటర్గా బయటకు వచ్చినంత. ప్రాపర్ ఎక్కడెక్క మీది? వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండల్ జానకిపురం గ్రామం. ఓకే, వరంగల్లోనే ఉంటారు. ఓకే, మీకు ఎంతమంది పిల్లలు మీకు? ఒక బాబు ఒక పాప. బాబు పాప. హస్బెండ్ ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయం. నేను వ్యవసాయం చేస్తా. మీరు కూడా పని చేస్తుంటారు? ఓకే, అన్ని పనులు చేస్తా. మరి ఇక్కడ ఇండస్ట్రీకి రావడం, ఇప్పుడు ఈ సినిమా చేయాలనుకున్నావు, ఫస్ట్ మీ హస్బెండ్కి చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? ఎందుకంటే బోల్డ్ డబ్బులు పెట్టాలి, సినిమా చేయాలి అనుకున్నంత ఈజీ కాదు. మీరు ప్రొడ్యూసింగ్ చేశారు. కాస్ట్ చూస్తే ప్రభాకర్ గారు అమ్మాయి కానీ, సత్యశ్రీ కానీ, హాసిని కానీ, మెయిన్గా ఫాదర్ క్యారెక్టర్లో మురళీధర్ గారిని తీసుకున్నారు. డీజే టిల్లు వచ్చినప్పుడు ఆయన ఒక డిఫరెంట్ ఫాదర్ ఫిగర్గా కనిపించారు. ఆయనకంటూ కూడా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. చాలా మంచి కాస్ట్ని తీసుకున్నారు మీరు. సో అసలు ఎలా వచ్చి మీ ఇంట్లో రెస్పాన్స్ ఏంటి? నేను సినిమా తీస్తా అన్నప్పుడు మీ హస్బెండ్ నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి? వద్దు, నో, మనం చేయొద్దు, మనకి ఇండస్ట్రీ వైపు మనం వెళ్ళొద్దు, సాంగ్స్ రాసుకుంటూ ఈ లైఫే మనకు బాగుంటుంది, వద్దు ఇంకా మనకి ఇండస్ట్రీ వద్దు, ఏమొద్దు, సినిమా వద్దు అని చెప్పడం జరిగింది. కానీ నేను ఒక లైన్ ఎంచుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళినా, ఇంకా అనుకోకుండా దానిలోకి వెళ్ళిపోయినా, తీయడం జరిగింది, షూటింగ్ అయిపోయింది, రిలీజింగ్ కూడా వచ్చింది. జూలై 17th నా థియేటర్కి వస్తుంది. ఫస్ట్ భయం అనిపించలేదా? భయం అనిపించింది, చాలా భయం అనిపించింది. ఎన్నో భయాలను, ఒడిదొడుకులను, ఎదిరింపులను, అవమానాలను, మంచి చెడును అన్నీ చూసుకుంటూ ముందుకు వచ్చింది. కానీ నేను ఎంచుకున్న లక్ష్యమే నన్ను ముందుకు తీసుకొచ్చింది, అంతే. సో మరి ఇంట్లో ఫస్ట్ ఒప్పుకోలేదు. ఇన్ని స్టెప్స్ ఎలా వేసావు? ఇప్పుడు పాట అనుకో, నీకు నచ్చిన లిరిక్స్ రాసుకుంటావు, నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నువ్వు పాడతావు, అప్లోడ్ చేస్తావు, నచ్చిన వాళ్ళు చూస్తారు, వ్యూస్ వస్తాయి. అది నీ ఉన్న ప్లేస్లోనే చేయొచ్చు. సినిమా తీయాలంటే చాలా కష్టం. అసలు ఆ ప్రాసెస్ ఏంటో కూడా నీకు తెలియకపోవచ్చు. తెలియదు. కాస్ట్ని తీసుకోవడం కానీ, ప్రొడక్షన్ వాళ్ళతో మాట్లాడడం కానీ, 24 క్రాఫ్ట్స్లో టెక్నికల్ టీమ్ని బిల్డ్ చేయడం కానీ, ముందు చేతిలో డబ్బు ఉండాలి. అవును. సో ఇవన్నీ స్టార్టప్పుడు
అసలు ఎట్లా ముందుకొచ్చావు? ఒక్కొక్క అడుగు ఎలా ముందుకేసావు? అసలు నేను ఇది స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర ఒక 1 రూపీ కూడా లేదు. అనుకోలేదు నేను ప్రొడ్యూసర్ని అవుతా అని. కానీ మా ఊరు వాళ్ళ సహాయంతో, నా భర్త సహాయంతో నేను ముందుకు రావడం జరిగింది. నా భర్త మా ఊరు వాళ్ళను, మా భార్య ఒక సినిమా తీయాలనుకుంటుంది అన్నప్పుడు, సినిమా ఎందుకురా బాబు అని చాలామంది ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ దైవమే నిర్ణయించిందో తెలియదు, వాళ్ళే డబ్బు ఇవ్వడం జరిగింది. మా ఊరు ఆడపడుచులు కానీ, మా ఊరు ప్రజలు కానీ, ప్రతి ఒక్కరని కాదు చాలామంది ఉన్నారు. ఎక్కువ మొత్తంలో రెడ్డిస్ అందరూ నాకు డబ్బులు ఇవ్వడం జరిగింది. నేను సినిమా తీశాను. ప్రతి ఒక్క రూపాయి నాది కాదు. అది రేపటి రోజున నేనంటూ బయటపడకుంటే ఎన్నో కష్టాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. దైవం నిర్ణయించింది, నేను ముందుకు వెళ్ళిపోయినా సినిమా తీసిననేది ఒకటే బయటికి కనిపిస్తుంది. కానీ దాని వెనకాల ఎంతో కన్నీటి కథ ఉంది. కాబట్టి మంచి కుటుంబ కథ చిత్రం, మంచి ఫ్యామిలీ సినిమా. అందరూ ముందుకొచ్చి ఆ సినిమా చూసి నన్ను నిలబెట్టాలని కోరుకుంటాను. ఓకే. మీకు మనీ పరంగా కూడా మీ ఊరు వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. మా ఊరు వాళ్ళే చేసిండ్రు, ఇంకెవరూ చేయలేదు. మా ఊరు ఆడపడుచులు, మాకు సంబంధించిన రిలేటివ్స్ అంతే. ఈ రోజుల్లో ప్రాణాల మీదకి వచ్చినా కూడా ఎవరు ముందుకొచ్చి హెల్ప్ చేయట్లేదు. ఎందుకంటే డబ్బు చాలా విలువైనది, మన అందరికీ తెలుసు. ఇలాంటి టైంలో ఇంత ముందుకొచ్చి ఎలా మీరు చెప్పారు? వెళ్ళంగానే వాళ్ళు కూడా వద్దని లేదా, వద్దు కోమలి సినిమా వద్దు అని చెప్పారా, లేదంటే మేము ఉంటామని చెప్పారా? ఎలా చెప్పారు మీకు? అంటే నేను ఒక సాంగ్ తీస్తేనే ప్రతి సాంగ్ చేసినా అది హిట్ అవుతుంది. కుటుంబ పరంగా పద్ధతిగా మంచిగా ఉంటున్నాయి నీ పాటలైనా, సినిమా కూడా అట్లనే ఉంటే వెళ్ళు, లేదంటే నువ్వు తీసుకున్న స్టెప్ చాలా పెద్దది, అసలు ఎవరు తీసుకోలేని ధైర్యాన్ని నువ్వు ధైర్యం చేసినావు, ఇంకా అది నీ నిర్ణయానికే వదిలేస్తాము, మేమైతే డబ్బు సహాయం చేస్తున్నాం కానీ అది ముందుకు తీసుకెళ్ళి అక్కడ నుండి గెలిచి రావడం నీ నిర్ణయం అని చెప్పిండ్రు అనమాట. నీ ఒపీనియన్ అది, కష్టమైన పని నువ్వు తీసుకున్నదని చెప్పిండ్రు చాలా వరకు చాలామంది. అయినా నేను ఎవరు చెప్పిన మాట వినలేదు, ముందుకు వచ్చేసిన. ఇంకా ఎన్నైనా సరే సినిమా బయటకు వచ్చింది, చాలా బాగుంది సినిమా. చూసుకున్నారా ప్రతి మీరు? ఒక్కరి ఫ్యామిలీ, నా ఫ్యామిలీని మీరు కూడా చూస్తే మీ ఫ్యామిలీని మీరు చూసుకున్నట్టుగా ఉంటుంది థియేటర్లో రేపు. మొత్తం కాబట్టి జూలై 17న ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి వెంకటరామయ్య గారి తాలూకా సినిమా చూసి అది మీ తాలూకాగా మలుచుకొని, నేను చేసిన ప్రయత్నాన్ని, తీసిన ఆ సినిమాను ఒక జనానికి మంచి మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నా. నా పరంగా ఒక చిన్న ప్రయత్నం నేను చేసిన కాబట్టి దాన్ని మీరు గెలిపిస్తారని నేను నమ్ముతున్నా. తప్పకుండా వెళ్ళాలి, వెళ్తారు కూడా. మురళీధర్ గారు మొన్న చాలా ఎమోషనల్ అయి మాట్లాడారు ప్రెస్ మీట్లో. ఫాదర్ క్యారెక్టర్ సినిమానే ఆయన కాబట్టి, అవును. సో ఆయనే హీరో ఆఫ్ ద ఫిలిం అని చెప్పుకోవచ్చు. బట్ ఆయన ఎక్కడ ఎమోషనల్గా మాట్లాడడం చూడలేదు. చాలా ఎమోషనల్గా ఫాదర్ గురించి, ఇప్పుడున్న జనరేషన్స్లో పిల్లలు తల్లిదండ్రులను చూసుకోవట్లేదు, సో తల్లిదండ్రులను చూడాలి, ఆ వాల్యూస్ మనం మర్చిపోయిన వాల్యూస్ ఖచ్చితంగా వస్తాయి, థియేటర్కి రండి, నేను ఇప్పటివరకు ఇలాంటి పాత్ర చేయలేదని చాలా ఎమోషనల్గా మాట్లాడారు. అవును. అంటే ఏంటి అసలు ఎలాంటి వాళ్ళని బాగా హుక్ చేస్తుంది? ప్రతి ఒక్కరిని, ఇప్పుడు మీరు కూడా ఇక్కడ యాంకరింగ్ చేస్తూ ఉన్నారు, మీకు ఇంటి దగ్గర ఫ్యామిలీ ఉంది, మీ వాళ్ళని చూసుకోవడానికి మీకు వీలు అవ్వదు అంటే మీ పరిస్థితులు బ్యాడు, మీరు కాదు, మన సిచ్యువేషన్స్ బ్యాడు. ఒక తండ్రి 4 పిల్లల్ని కని వాళ్ళని పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేయగలడు, కానీ అదే 4 పిల్లలు తల్లిదండ్రులను చూసుకోలేకపోతారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అటువంటి. ఒకప్పుడు ఊర్లోనే ఉంటూ ఎంతో కొంత బిజినెస్ చేసుకొని మన జీవనాన్ని కొనసాగిస్తూ ఇంటిల్లిపాది బతికేవాళ్ళం, కానీ ఇప్పుడు అన్నిటికీ చూసుకుంటే అన్ని విధాలుగా అన్నీ పెరిగిపోయినాయి. కాబట్టి బయటకు వచ్చేసి బతుకుతున్నారు పిల్లలు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఊర్లో ఎంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి మనం ఉన్నప్పుడు, మన కళ్ళ ముందు మన పేరెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళని మనం మంచిగా చూసుకోవాలి. పోయినాక మనం ఎన్ని పెట్టినా ఏం చేసినా వాళ్ళు మనకు కనిపించరు. కాబట్టి మనకు అన్నిటికంటే దైవం మనకు జన్మనిచ్చిన అమ్మా నాన్న, కాబట్టి వాళ్ళను మనం బాగా చూసుకోవాలి. ఈ సమాజంలో అందరూ ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా, ప్రతి ఒక్కరికి ఈ సినిమా ఇన్స్పిరేషన్ అని చెప్పడం. సో ఎన్ని రోజుల నుంచి ట్రావెల్ చేస్తున్నావు సినిమాతో? ఎప్పుడు మొదలు పెట్టారు? 2 years అవుతుంది. 2 ఏళ్ళు అవుతుంది. ఎంత ఖర్చు పెట్టుంటావు అక్క? చాలా వరకే, పెద్ద మొత్తంలో. మరి ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్స్ ఇదంతా బాగానే జరుగుతుందా? జరుగుతుంది. ప్రైమ్ షో నుండి నిరంజన్ రెడ్డి గారు ప్రైమ్ షో డిస్ట్రిబ్యూటింగ్, ప్రైమ్ షో రిలీజింగ్ అని వేసుకొని విడుదల చేసుకోమని చెప్పడం జరిగింది. తన మంచి మనసుకు నేను కృతజ్ఞత తెలుపుతున్నా. మీ హనుమాన్ సినిమా ఎంత మంచిగా హిట్ అయిందో, ఎంత మంచిగా జనాలు ఆదరించిల్లో, ఈ వెంకటరామయ్య గారి తాలూకా ప్రతి ఒక్క కుటుంబ కథ చిత్రం కాబట్టి
ప్రతి ఒక్కరు వెళ్ళి నన్ను అదే విధంగా మా సినిమా టీం మొత్తాన్ని కోమలి క్రియేషన్ అనే బ్యానర్ని నిలబెడతారనే ఒక నమ్మకం అయితే నాకు ఉంది. వెళ్ళాలి తప్పకుండా, ప్రతి ఒక్కరు చూడాలండి. అందరికీ, తెలుగు ప్రజలందరికీ పేరు పేరున నేను సుమన్ టీవీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నా. ప్రతి ఒక్కరు వెళ్ళండి, నేను చేసిన ఈ ప్రయత్నాన్ని నిలబెట్టండి. కోమలి క్రియేషన్స్ అని బ్యానర్ పెట్టావు, నెక్స్ట్ సినిమాలు తీసేస్తావు కంటిన్యూగా? నిలబడితే తీస్తా. నిలబడితే తీస్తావు. ఓకే. మరి సినిమాలు తీయాలంటే మనం హైదరాబాద్లో ఉండాలి కదా, రోజు వరంగల్ నుంచి వస్తావా? ఎక్కడున్నా రావడానికి ఎంతసేపు. ఓకే. ఇందులో యాక్టింగ్ కూడా చేసినావు కదా? అవును. ఎవరి ఐడియా ఇది? డైరెక్టర్ చెప్పారా లేదా నీకు కూడా ఇందులో నీ సినిమా కాబట్టి నువ్వు కూడా ఉండాలనుకున్నావా? నా ఐడియానే, నేను కూడా ఉండాలి. అంటే నేను మామూలుగా నా ఫోక్ ఛానల్లోనే యాక్టింగ్ చేస్తా ఎంతో కొంత. ఇందులో కూడా ఒక సినిమా అవకాశం మనకు వచ్చింది కాబట్టి ఏదో ఒక రోల్ ఎంచుకోవాలని ఒక పెద్ద సిస్టర్గా, నాన్న చెప్తే వినే కూతురుగా ఒక క్యారెక్టర్ చేయడం జరిగింది. కానీ ఒక ప్రొడ్యూసరు ఎప్పుడు కూడా యాక్టింగ్ చేయకూడదు. అదే ఇలాంటి సాహసం చేసిన ప్రొడ్యూసర్ చేయకూడదు. ఎందుకంటే ఆ టెన్షన్సే సరిపోతాయి. ఇంకా షార్ట్లోకి వెళ్ళిన తర్వాతకి ఏ విధంగా చేయాలి, అసలు ఏంటనేది మర్చిపోతాం. అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం మనం. చెప్పవా నాకు ఏం డిప్రెషన్లోకి తెలుసుకుంటాను నేను కూడా. అంటే ఇక డబ్బు సమస్య, 24 క్రాఫ్ట్స్ను చూసుకోవాలి మనం, అన్నీ చూసుకోవాలి కాబట్టి ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు ఉంటాయి. చేసేటప్పుడు మనం యాక్టర్లు ఉన్నంత యాక్టివ్గా మనం ఉండలేము, అదే తప్ప ఇంకేం లేదు. ఓకే. మొత్తానికి నీకు సినిమా భాష వచ్చేసింది అక్క. 24 క్రాఫ్ట్స్ ఇవన్నీ సినిమా పదాలే కదా? అవును. ప్రొడ్యూసర్ అయిపోయావనా? ఏ పదాలు వచ్చాయి? లేదు, ఒక కళాకారురాలిగా నేర్చుకున్నా. మొన్న ఈవెంట్లో అందరూ యంగ్ డైనమిక్ ప్రొడ్యూసర్ అంటున్నారు. బాగుందా? అంటే ఫోక్ సింగర్ కోమలి కంటే ప్రొడ్యూసర్ కోమలి అనేది ఏది బాగుంది పిలుపు నీకు? నాకు సింగర్గానే బాగుంటుంది అక్క. సింగర్గానే బాగుంటుంది, ఎందుకంటే మనం అక్కడ నుండే వచ్చినాం కదా. కానీ ప్రొడ్యూసర్ అనేది గౌరవంగా ఉన్నా కూడా అది ఎన్నో సమస్యలు ఉంటాయి, దాంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి. సింగర్ అనేది అది మన ఓన్ టాలెంట్. ఎవరు తీసుకెళ్లారంటావా? మనకు ఉన్నంతలో చేసుకోవచ్చు. అండ్ ట్రైలర్ టీజర్ చాలా బాగుంది. ఆ 2 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా అన్ని సాంగ్స్ బాగున్నాయి. అన్ని సాంగ్స్ యాక్చువల్లీ ఒక సాంగ్ నా ఫేవరెట్ అన్నారు ప్రభాకర్ గారు, ప్రెస్ మీట్లో చెప్పారు. ఇంకా అది రిలీజ్ అవ్వలేదు, అది ఇంకా చాలా బాగుంటుంది. నాన్న పాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, కాస్ట్ ఎంత ఇంపార్టెంటో మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారు సూపర్ మ్యూజిక్ ఇచ్చారు. సో ఆయన యాడ్ అవ్వడం ఎలా అనిపిస్తుంది అంటే ఆయన కూడా ఫోక్ పాటలతోనే ఎంతో మందికి పరిచయం. సినిమా పాటలు కూడా ఆయన పాడారు, రాశారు. అదంతా పక్కన పెడితే ఫోక్లో ఆయనకంటే ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. సో సార్ నీకు ఎలా కలిసావు, ఎలా ఒప్పించావు చరణ్ గారిని? కలవడం అంటూ మాకు ముందు నుండే చరణ్ అన్న తెలుసు. ఆ విధంగా ఒక సినిమా తీస్తున్నామంటే, విమానం సినిమాకి నాన్న పాట అనగానే ఫాదర్ సెంటిమెంట్ అంటే విమానం సినిమా గుర్తొస్తుంది అందరికీ. అదేవిధంగా మేము ఫాదర్ సెంటిమెంట్ గురించి తీస్తున్నాం కాబట్టి చరణ్ అర్జున్ అయితే బాగుంటుంది, చరణ్ అన్న లిరిక్స్ కూడా రాస్తాడు, కొద్దిగా హెల్ప్ అవుతారు, మాకు మంచి సపోర్ట్ ఉంటుంది అనేసి ఆలోచించి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన వెంటనే ఓకేరా, కానీ చాలా కష్టమైన పనిని నువ్వు ఎంచుకున్నావు, ఇది ఎలా ముందుకెళ్తావో అది నీ నిర్ణయమే, ముందుకెళ్ళినా చాలా జాగ్రత్తగా వెళ్ళు, నేనైతే మ్యూజిక్కి ప్రాణం పోస్తా, లిరిక్స్ అందిస్తా, మంచి లిరిక్స్ అని ప్రతి ఒక్క పాట లిరిక్ అతనే రాయడం జరిగింది. ఇంకొక చిరంజన్ అని అమ్మ కూతురు సెంటిమెంట్ సాంగ్ చిరంజన్ రాయడం జరిగింది. చాలా వరకు 4-5 పాటలు చరణ్ అన్నే రాసిండు. మేము చరణ్ అన్న అంటాం, మేము చరణ్ అర్జున్ అంటాం. అండ్ ఆ పాట మొన్న కూడా ప్రెస్ మీట్లో పాడారు. నీకు వచ్చా లైన్స్, 2 లైన్స్ అన్నా పాడతావా? ఏది? నాన్న పాట పాడు. ఒక్కడివే నువ్వొక్కడివే, ఇంతమంది పిల్లలనిట్లా సాకావు నాన్న, ఒక్కడినే నిన్నొక్కడినే ఇంతమంది మీ చూడలేకపోయామా, నువ్వు నాటిన చిన్న మొక్కలమేమేమో, నీ చెమట చుక్కతో చెట్లయ్యాము, అయినా ఏమి లాభము నిడువ నీడ నీకు ఇవ్వలేకపోయాము. అంటే ఇంతమంది ఉండి కూడా నిలువ నీడ నీకు ఇవ్వలేకపోయాము. ఓకే, ఇది ఇప్పుడు మన వెంకటరామయ్య గారి తాలూకాలో పాట.
అది పాడేసావు మొత్తానికి. వాళ్ళు ఇంకా రిలీజే చేయలేదు. ఓకే. సరే ఇప్పుడు నాన్న పాట అనగానే విమానాల పాట గుర్తొస్తుంది కదా, ఆ లిరిక్స్ గుర్తున్నాయా చరణ్ అర్జున్ గారు? అంటే కొంచెం నువ్వు కన్నా కలలే నిజం అవుతాయి చూడు, గుర్తుందా? 2 లైన్స్ పాడతావా? ట్రై చేయి. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు, దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు, చరితలు ఎన్నడు చూడనివి, మమతల ఇల్లే మనదిరో. అంతే. ఇంకా రేలా 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 రెక్కల గుర్రము నెక్కాల, రేలా 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 అంతే లేని. అంతే. సూపర్ సూపర్. ఇప్పటి వరకు నాన్న పాటలు కొన్ని ఉన్నాయి, నాన్నకు ప్రేమతో కొన్ని ఉన్నాయి, డాడీలో కొన్ని సాంగ్స్. బట్ ఎప్పుడైతే విమానం వచ్చిందో ఈ పాట నువ్వు కన్నా కలలే నిజం అవుతాయి చూడు, ఆ పాట వచ్చిన తర్వాత మంచి హిట్, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చరణ్ కూడా మంచి గుర్తింపు, మంచి పేరు వచ్చింది. ఈయన సినిమా పాటలు కూడా బాగా రాయగలడు, మ్యూజిక్ పాడగలడు, మ్యూజిక్ ఇవ్వగలడు, ఆర్ఆర్ కూడా మంచిగా ఇస్తాడు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా, ఇది మొత్తం త్రూ అవుట్ ఫాదర్ సెంటిమెంట్ ఫిలిం కాబట్టి సో చరణ్ గారు చాలా బాగా చేస్తుంటారని అందరూ చెప్తున్నారు. అవును, చాలా బాగా ఇచ్చిండ్రు. అది కూడా నీకు ప్లస్ కదా చరణ్ గారు యాడ్ అవ్వడం. అంటే నాకు లిరిక్స్ కూడా తనే రాసిండు, ఎలాంటి ఆశించలేదు, ఏ విధంగా ఏం ఆశించలేదు. ఓకే. తెలంగాణ ఆడపిల్ల ముందుకు వచ్చి ప్రొడ్యూసింగ్ చేస్తుందంటేనే కష్టం. నేను కూడా ప్రొడ్యూసింగ్ చేయడం జరిగింది కాబట్టి మ్యూజిక్తో పాటు నేను లిరిక్ కూడా నేనే ఇస్తారా, నువ్వు ఎందుకు కష్టపడతావని తనే ఇచ్చేసిండు. తను చేసే మ్యూజిక్ సినిమాకి తనకు తెలుసు కదా కంటెంట్ మొత్తం, ఆ విధంగా ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఏమని చెప్పు? ఏం లేదు, వేరే కాంట్రవర్సీ ఏం అడగలేదు కదా, మరి ఎందుకు అంత టెన్షన్ పడిపోతున్నావు? ఎందుకు? ఫ్రీగా మాట్లాడు, ఓకేనా? సరే. సో నెక్స్ట్ దివిజ ప్రభాకర్. ఆమె అంతకుముందు వేరే ఒక సినిమా చేసింది, మంచిగా యాక్ట్ చేస్తుంది, ఆమెని హీరోయిన్ చేద్దామని అందరూ అనుకున్నారు, మంచి క్యారెక్టర్స్ చేద్దామని. కానీ ఇక్కడ ప్రెస్ మీట్లో డెబ్యూ హీరోయిన్, నీ సినిమా ద్వారానే ఆమె డెబ్యూ హీరోయిన్గా వస్తుంది, రైట్? ఆమె కూడా హ్యాపీగా చెప్తుంది, ప్రభాకర్ గారు కూడా చెప్తున్నారు, నాకు ఈ కథ నా దగ్గరకు వచ్చింది, నా కూతురు చేస్తే బాగుంటుందని నేనే రిఫర్ చేశాను, తనకి ఏమీ తెలియదు, నేనే సజెస్ట్ చేశాను అన్నారు. ప్రభాకర్ గారు ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు, అంటే ఆ కథ ఆయనకి ఎంత బాగా నచ్చితే వాళ్ళ అమ్మాయిని ఫస్ట్ డెబ్యూగా లాంచ్ చేస్తారు. అవును. ఏం చెప్తావు దివిజ యాక్టింగ్? అంటే ఇప్పుడు మురళీధర్ గారు ఏమన్నారు, నాకు ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చి పెడుతుంది, చాలా మంచి సినిమా, నేను ఇందులో చాలా బాగా చేశాను, నాకు పెద్ద రోల్ ఇచ్చిండ్రు అని చెప్పిండ్రు కదా. అదేవిధంగా దివిజాపు కూడా నాన్నతో పాటుగా ఉంటుంది ఆవిడ క్యారెక్టరు. ఇప్పుడు చిన్న కూతురు అల్లారు ముద్దుగా పెరుగుతుంది ఇంట్లో, అలాంటి కూతురును ఒక రైతు కుటుంబానికి ఇస్తే, ఒక పల్లెటూరులో ఇక్కడ ఎంతో సంతోషంగా, ఆవిడది పల్లెటూరే కానీ ఇంట్లో ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన బిడ్డ ఒక అత్తవారింటికి వెళ్తే అక్కడ ఎన్ని బాధలు ఎదుర్కొంటుంది. ఇప్పుడు చూసుకుంటే ఆడపిల్లలకి ఎక్కువ అత్యాచారాలు జరుగుతాయి, నేరాలు ఘోరాలు ఎన్ని విధాల ఎంత మనం సాధించుకొని ముందుకు వెళ్దామన్నా సరే ఆడపిల్లలకు ఇబ్బందులు ఎదుర్కోవడం, ఆడపిల్లల కష్టాలు కన్నీటి కథ తప్పట్లేదు. కాబట్టి ఆమె క్యారెక్టర్ చాలా బాగుంటుంది, ఇందులో చాలా బాగా న్యాయం చేసింది. ఓకే. అండ్ ఫ్రెండ్ క్యారెక్టరైజేషన్ సత్యశ్రీ చేసింది. సో తను కూడా ఆల్మోస్ట్ స్మాల్ స్క్రీన్లో చాలా షోస్ ఈవెంట్స్ చేస్తూ తన సినిమాలు కూడా చేస్తుంది. చాలా బాగా చేస్తుంది. తన క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది సత్యది? తనది కూడా అంత కమెడియన్ అయినా పర్వాలేదు, కానీ ఫ్రెండ్స్కి ఇంపార్టెంట్. మన ఊర్లో ఫ్రెండ్స్కి ఎంత మంచిగా చూసుకుంటాం, ఇక్కడ ఎంతమంది పరిచయం అయినా కూడా మన ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ మనకు అదొక స్పెషల్. అదేవిధంగా ఆవిడకు కూడా మంచి స్పెషల్ రోల్, చాలా బాగుంటుంది. ఎమోషన్గా కూడా ఆవిడ మంచిగా యాక్ట్ చేసింది, ఒక కమెడియన్గానే కాకుండా ఎమోషన్ కూడా ఉంటుంది ఆవిడ క్యారెక్టర్లో. ఓకే. సో సినిమా అనేది ప్రాంత భేదం లేదు కదక్క. ఇప్పుడు మన ఫ్రెండు మనకు తెలిసిన వ్యక్తి ఎవరైనా తప్పుదారిలో వెళ్ళినా, తెలియక ఏదైనా నిర్ణయం తీసుకున్నా మనం మంచి చెప్పడానికి చూస్తాం. అదేవిధంగా ఆవిడ కూడా మంచి చెప్పడానికే ట్రై చేస్తుంది సినిమాలో, ఆవిడ ద్వారా మంచి మెసేజ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు సినిమా అనేది ఎక్కడున్న వాళ్ళన్నా ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళన్నా ఎంజాయ్ చేస్తుంటారు, దానికి భేదం లేదు, తెలంగాణ ఏపీ అనే భేదం లేదు. కానీ కొన్ని సినిమాలు బాగా కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు మన సినిమా వెంకటరామయ్య గారి తాలూకా ఎలాంటి ఎమోషన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది? నువ్వు ఇంత కష్టపడి ఎన్నో స్ట్రగుల్స్ చేసి ఈ సినిమాని బయట తీసుకొస్తున్నావు, 2 ఏళ్ల నుంచి విపరీతంగా కష్టపడుతూ ఉన్నావు,
ఏం మెసేజ్ ఏమి ఇస్తావు? నీ సినిమాకి రావాలంటే ఎందుకు రావాలి అని అడిగే వాళ్ళకి నువ్వేం చెప్తావు? ఎందుకు రావాలి అంటే మన పల్లెల్లో ఉన్న పరిస్థితులను మనం మర్చిపోతున్నాం చాలా వరకు. అంటే మేము మర్చిపోతున్నామా అని నేను చెప్పడం కాదు, కానీ చాలా వరకు మర్చిపోతున్నాం ఎంతో కొంత. పల్లెల్లో ఉన్న పరిస్థితులు, మన కుటుంబ విలువ అందరికంటే ఎక్కువ మన కుటుంబానికే మనం ఇంపార్టెంట్ ఇస్తాం. మన అమ్మకి, నాన్నకి, మన తమ్ముడికి, అన్నకి. అదేవిధంగా కుటుంబానికి విలువ ఇవ్వండి. కుటుంబంలో ఉన్న మనల్ని పెంచి పెద్ద చేసి మనని ఇంత గొప్పవాళ్ళుగా చేసిన మన అమ్మా నాన్నలకు విలువ ఇవ్వండి. వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళని మంచిగా చూసుకోండి అని ఎక్కడున్నా సరే వాళ్ళ ఫ్యామిలీ. పల్లెల్లో ఉన్న రైతు ఏం చేసినా బాధపడడు, కానీ తనకున్న 1 ఎకరం భూమి అమ్ముకుంటే ఎంతగానో బాధపడతాడు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనకున్న ఈ మన ఆస్తులను అమ్ముకోకూడదు. మన అమ్మ నాన్నలు మనకి ఇంపార్టెంటు. మన విలువలు, పల్లెల్లో ఉండే ఒక ఆడపిల్ల బాధ ఎలా ఉంటుంది అంటే పల్లెల్లోనే కాదు, ఎక్కడైనా ఆడపిల్లకు ఎంతో కన్నీటి కథ ఉంటుంది. అది ఎంత చెప్పినా ఒడవనే చరిత్ర ఆడపిల్లది. అదేవిధంగా థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తన కుటుంబాన్ని, తన కుటుంబ విలువలను, తన ఊరును గుర్తు చేసుకోవడానికైనా మళ్ళీ చూడాలనిపించే సినిమా మన వెంకటరామయ్య గారి తాలూకా. ఓకే. ఆ తాలూకా అనే టైటిల్లోనే తెలిసిపోతుంది. వెంకటరామయ్య గారి తాలూకా అంటే నువ్వెవరంటే మేము పలానా ఆయన బిడ్డలం అని చెప్తాం, కాబట్టి మేము పలానా తాలూకా వాళ్ళ బిడ్డలం అని చెప్పినట్టుగా మాది ఒక వెంకటరామయ్య గారి తాలూకా అని పెట్టడం జరిగింది. ఈ స్టోరీ డైరెక్టర్దే కదా? అంటే లైన్ నేనే తీసుకొచ్చిన, మొత్తం లైన్ మీరే ఆయన రాసుకున్నారు, డెవలప్ చేసిన తను. ఓకే. ఆయన డెబ్యూ సతీష్ గారు. అవును. ఓకే. సో ఇక్కడ స్లాంగ్ ఏం పెట్టారక్క? తెలంగాణ పెట్టారా, లేదంటే ఏ స్లాంగ్ ఉంటుంది సినిమాలో? తెలంగాణ ఏది విభేదం లేకుండా నార్మల్దే. ఓకే. ఏ స్లాంగు లేదు, ఏ స్లాంగ్ను ఉపయోగించలేదు. అందరూ చూసే విధంగా ఒక మా అన్నయ్య, ఆ నలుగురు, శతమానం భవతి ఎట్లుంటుందో బలగం ఆ విధంగా ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు ఏంటంటే కొన్ని భాషల్లో కొన్ని పదాలు తెలుసుకున్నప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుంటుంది. ఇప్పుడు రీసెంట్గా కొన్ని రోజుల నుంచి ఒక సినిమా గురించి ఇడుపు కాగితం. సో అది ఏంటంటే టైటిల్ విన్నప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ వస్తుందని అందరం చూసాం, కానీ దాని అర్థం వేరేలాగా తీస్తున్నారు, కొన్ని కాంట్రవర్సీ చేస్తున్నారు యాక్చువల్లీ చూస్తుంటే. అసలు నీకు తెలంగాణ భాష తెలుసు కాబట్టి ఇడుపు కాగితం అంటే ఏంటి? విడాకులు అని అర్థం. ఇప్పుడు ఇడుపు కాగితం అంటారు మా తెలంగాణ భాషలో. విడాకులు ఇవ్వడం అంటే ఇప్పుడు ఆహ్వానం సీన్ ముందుగా పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మా వానం, పీటలు వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా వానం, నువ్వు రామ ఓ అరుంధతి విడాకుల పత్రమునందుకొని వెంటనే విడిపోవమ్మ అంటే ఆహ్వానం లాగానే విడాకులు అనేది విడుపు కాగితం ఆహ్వానం టైప్ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఓకే. విడాకులను ఈ మా తెలంగాణ భాషలో ఇడుపు కాగితం అంటాం అంతే. ఓకే. భాష ఎలాంటి నాకు భాష అభిప్రాయాలు, ప్రాంత భేదాలు నాకేవీ లేవండి. మీరు అడిగారు కాబట్టి నేను చెప్పగలిగిన అంతే. ప్రతి ఒక్క తెలుగు ప్రజలు వెంకటరామయ్య గారి తాలూకా మూవీకి వెళ్ళి తన కుటుంబాన్ని, తన పల్లెల్లో మెదిలిన విషయాలను, ప్రతి ఒక్కటి మన మానవత్వపు విలువలను తెలుసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళండి. వెంకటరామయ్య గారి తాలూకా సినిమా జూలై 17న థియేటర్కి రాబోతుంది. ప్రైమ్ షో వాళ్ళు నాకు ఇంతటి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ప్రైమ్ షో నిరంజన్ రెడ్డి గారికి నేను కృతజ్ఞత తెలుపుతున్నా. ప్రతి ఒక్కరూ వెళ్ళి ఈ ఆడపిల్ల చేసిన సాహసాన్ని నిలబెట్టండి, సినిమాను నిలబెట్టండి. మన విలువలను, కుటుంబం యొక్క విలువలను కూడా ఎంతో కొంత మనం నేర్చుకొని ఇంకా మనకు అవి పద్ధతులు ఉన్నాయని తెలుసుకొని ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మాకు తెలియదా, నువ్వు చెప్తేనే తెలుస్తావా అని అనుకోకండి. కానీ ఆ సినిమా చూస్తే మీకు అన్నీ తెలిసిపోతాయి. తప్పకుండా ఒక ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరి గురించి మన జీవితం అంటే ఏంటి అసలు ఆ సినిమా చూస్తే మన కళ్ళ ముందు తెలుసుకుంటాం. మన ప్రతి ఒక్కరి ఇంట్లో అలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నాం, అవి మనం బయటికి చెప్పుకోలేకపోతున్నాం. కానీ వాటిని తెలియజేయడానికి నేను ఈ వెంకటరామయ్య గారి తాలూకా అనే సినిమా తీయడం జరిగింది.
మీరందరూ వెళ్ళి నన్ను ఈ కోమలి క్రియేషన్ అనే బ్యానర్ని నిలబెట్టండి ప్లీజ్ అండి. ఓకే. సో ఎప్పుడు జూలై 17న థియేటర్ థియేటర్లోకి వస్తుంది. ఓకే. ఇప్పుడు మొత్తం మీ ఊరు వాళ్ళందరూ వచ్చేస్తారా? ఊరు నుంచి వచ్చిన వాళ్ళందరూ వచ్చేస్తారా ఫస్ట్ షోకి? అందరూ ఎందుకంటే వాళ్ళే సపోర్ట్ చేశారు కదా. ఊరు వాళ్ళు వచ్చేస్తారు, ప్రతి ఒక్క ఊరు వాళ్ళు వచ్చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క ఊరు కథ ఇది. ప్రతి ఒక్క ఊర్లో ఉన్న ప్రతి ఒక్క మనిషి అందరూ కదిలి వెళ్ళి కోమలి క్రియేషన్ అనే ఒక బ్రాండ్ అంతే. నిలబెడతారు. ప్రతిసారి కోమలి క్రియేషన్స్ అని చెప్తూ ఉండు, ఎందుకంటే ఇంకో సినిమా చేయాలి కదా నువ్వు, అందుకే. ఓకేనా? సరే, వెంకటరామయ్య గారి తాలూకా టీజర్ చాలా బాగుంది, సాంగ్స్ చాలా బాగున్నాయి. ఒక ఎమోషనల్ డ్రామా కాబట్టి ఫ్యామిలీ అందరికీ కనెక్ట్ అవుతున్నారు అని తెలుస్తుంది. ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ చాలా ఎక్స్ట్రాడినరీగా చెప్తున్నారు సినిమా కోసం, చాలా బాగా వచ్చిందని. చాలా బాగా సో మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. కోమలి క్రియేషన్స్ ఇంకా మరిన్ని ప్రాజెక్టులు చేయాలి సక్సెస్ఫుల్గా. ఆల్ ది వెరీ బెస్ట్. 17th కలుసుకోవాలి, అంతేనా? జూలై 17. జూలై 17th కలుసుకోవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్.